My name is Arjun Jeti. I'm an army officer. I had two mothers. ఒకరు నన్ను కన్న నా తల్లి, రెండోది నా తల్లిని కన్న ఈ నేల తల్లి, నా భారతదేశం. ఈ ఇద్దరిని కాపాడుకోవడం నా కర్తవ్యం. Left, right. Salute. Down. మన క్యాంప్ కమాండర్ చాలా లూజ్ అంటరా. మనం ఈజీగా కమాండోస్ అయిపోవచ్చు. My name is Arjun Jeti. I am your camp commander. నీకు నీ దేశం అంటే ఎంత ఇష్టం? నా దేశం కోసం నా ప్రాణాలు ఇస్తాను సార్. ఈ నొప్పినే భరిస్తున్నావు, దేశం కోసం ప్రాణం ఇస్తావురా. Let's start your command training. Move fast. Hurry up. Come on, move fast. Hurry up. Come on, move fast. Hurry up. Okay soldiers, this is the last day of your training. Last 3 months తర్వాత మీరు ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటివరకు యుద్ధం జరిగినందుకు మీరు అదృష్టవంతులు. Come on boys, take the position. మహేష్ చెప్పాను కదా సార్, నా దేశం కోసం నా ప్రాణం ఇస్తానని. జై హింద్. మహేష్ మన వాళ్ళు చనిపోయారు, చాలా బాధగా ఉంది. లోకల్ ఇన్ఫార్మర్స్ చెప్పారు ఇక్కడ క్యాంప్ ఉందని. మన భారతదేశం కోసం మనం బార్డర్లో కష్టపడుతుంటే మన వాళ్ళే మనకు వెనుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు బార్డర్లోనే కాదు, సమాజంలో ఇంకేనో జరుగుతున్నాయి. ఎదురించే నాదుడే లేడు. ఇలా అందరూ ఎదురు తిరిగినప్పుడే అక్కడ వాళ్ళ బతుకులు, ఇక్కడ మన బతుకులు మారుతాయి. ఏదేమైనా పర్వాలేదు, మన భారతదేశం కోసం మనం ఎలాగే కష్టపడి పోరాడదాం. హైకమాండ్ నుండి ఆర్డర్ సార్, రేపు శత్రువు దాడి చేయనంత వరకు మనం దాడి చేయొద్దు. బుల్షిట్ పాలిటిక్స్. వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడికైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. ఏం చేస్తే మారుతారు, ఏం చేయాలి? ఓ భారతీయుడా, నీతో ఒకసారి మాట్లాడాలి. 1947 అదేదో బండి నెంబర్ కాదు. ఆగస్టు 15 మీలో కొంతమంది జరుపుకునే పుట్టిన గురించి నేను మాట్లాడలేదు. అర్ధరాత్రి బాణి సంఖ్యలు తెంచుకొని పుట్టినప్పుడుతో పూడు పోసుకున్న భారతదేశం గురించి మాట్లాడుతున్నా. అంటే నా భారతదేశం గురించి మాట్లాడుతున్నా. రాజపుత్రులు, ఢిల్లీ సుల్తాన్లు, ఆంగ్లేయులు, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అధికారం మారిన ప్రతిసారి రాజుల మొఖాలు మారుతున్నాయి తప్ప పేదోడి బతుకు మారట్లేదు. పోనీ మాకు ఓ ముద్ద పెట్టండి బాబోయ్ అని అడిగితే ఎక్కడ వాడిని ముద్ద చేసి కోర్టు బోలో నిలబెడతారనే భయం ఇప్పటికీ ఉంది. భారతదేశం మనకిచ్చే మత స్వేచ్ఛ, వాక్యత, స్వమనాయం, వాటి ఊసు ఎత్తాలంటే చుట్టూ నలుగురు ఉన్నారా లేరా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుకి ఉంది. నిరుద్యోగం నిప్పుల కులమే కాల్చేస్తుంది. డిగ్రీలు, బీటెక్లు, ఎంబీఏలు పట్టాలకే పరిమితమైపోయాయి. గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి నా కొడుకు నిద్ర పట్టిన రాత్రులు గడిపేస్తున్నాడు. ఉగ్రవాదం, ఉన్మాదం భారత ముంగిట్లోకి వచ్చేసాయి, పెరట్లో పేరుకుపోతున్నాయి. ఇకపోతే ఆకలి. ప్రపంచంలో ఏ దేశం కూడా వెలకట్టలేని ఆస్తి మన సొంతం.
ఆకలితో వచ్చే బాధ, ఒక ఆడే తన ఆత్మాభిమానం అమ్ముకుంటుంది, ఒక పిల్లవాడు తన బాల్యాన్ని కోల్పోతున్నాడు. మానభంగాలతో మృగాల సంచారానికి సంకేతంగా మారింది ఈ నేల. వీటన్నిటికీ కారణం అన్నీ తెలిసి తెలియటి నటించే ఒక తెలివైన జంతువు కారణం. అది మనిషి. నువ్వు, నేను, మనం. ఇక్కడే కాపుకొస్తున్న మాకే రక్తం మరుగుతుందే. అక్కడే పుట్టావు, అక్కడే పెరిగావు, అక్కడే ఉంటున్నావుగా. నీలో ఎలాంటి చలనం లేదంటే అసలు నువ్వు పాడుతీనివేనా? లే, నిలబడు, తలపడు. దీని అమ్మాయి ఎదురు తిరిగితే మారేది నీ ఒక్కరి తలతే కాదు, దేశానికి కూడా తుప్పొస్తుంది. తెల్లాడితే మేముంటామో లేదో మాకే తెలియదు. నువ్వు మారుతావని, ఈ దేశాన్ని మారుస్తావని ఒక చిన్న ఆశతో యుద్ధానికి వెళ్తున్నా. వస్తాను, తప్పకుండా వస్తాను. వచ్చి నిన్ను, మా ఆయన మన దేశాన్ని చూస్తాను. అర్జున్ జయదేవ్, ఐఎన్ ఇండియన్. జై హింద్.